బైబిల్లో ఒక చోట ఈ విధంగా రాయబడి ఉంది, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి అని. దావీదు భక్తుడు దేవుడు తనను చేసిన విధానంను జ్ఞాపకం చేసుకొని తలంచుకొని ఈ విధంగా తన భావాన్ని వ్యక్తంపరుస్తున్నాడు. అవును, ఒకసారి మన శరీరం నిర్మాణం గురించి మనం ఒకసారి ఆలోచించినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. మన దేహంలోని ఒక్కో అవయవము ఒక్కో పని చేస్తూ ఉంటుంది. మన గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, బ్రెయిన్ కానీ, ఈ విధంగా ప్రతి అవయవము పనిచేస్తేనే మనిషి జీవించగలడు. ఇలాంటి ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ తల్లి గర్భంలో ఒక చిన్న కణం నుండి ఒక్కొక్కటిగా రూపుదిద్దుకోవడం చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ సృష్టిలోని భూమి, సూర్యచంద్రులు, కాలాలు అనేటువంటి వేసవికాలం, వర్షాకాలం, చలికాలం, ఇవన్నీ ప్రతిరోజు ప్రతి సంవత్సరం వాటి కాలానుగుణంగా క్రమంగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ సృష్టి కానీ మనిషి కానీ వాటికై అవే యాదృచ్ఛికంగా ర్యాండమ్గా ఏర్పడలేదు. ఒకవేళ అలా ఏర్పడి ఉంటే పర్ఫెక్ట్ సిస్టంతో, పర్ఫెక్ట్ టైమింగ్తో క్రమంగా పనిచేసేవి కాదు, ఎలా పడితే అలా పనిచేసేవి. అందుకే దేవుడు ఈ సృష్టి క్రమాన్ని మొత్తం బైబిల్లో రాయించాడు. కొంతమంది దేవుడు లేడని, ఈ సృష్టి ఏదో అలా ఏర్పడిందని వాదిస్తూ ఉంటారు. అందుకే బైబిల్లో ఈ విధంగా ఒక చోట రాయబడి ఉంటుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు అని. ఈ సృష్టిని చూస్తూ, ఈ యొక్క సృష్టి క్రమాన్ని చూస్తూ దీనిని ఎవరు నిర్మించారో అని జ్ఞానంతో ఆలోచించకుండా ఉన్నారు అని దీని అర్థం. దావీదు అయితే దేవుడు తనను తన తల్లి గర్భంలో రూపొందించిన విధానాన్ని తలుచుకొని తన సృష్టికర్తను గుర్తించి తన యొక్క బుద్ధి కుశలతను కనబరుచుకున్నాడు. తన సృష్టికర్తను గుర్తించి ఆయన యుద్ధకు రావడమే మనిషి జీవితం యొక్క పరమార్థం.